అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆస్తి వివాదం నేపథ్యంలో ఇద్దరు మహిళలు మంత్రి సుభాష్ కాళ్లపై పడి వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఆస్తుల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలను కలిసి సమస్య వివరించినా న్యాయం దొరకలేదని వివరించారు. గుత్తుల వెంకట్రావు తన మొదటి భార్య మృతి చెందడంతో పుణ్యవతిని రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకుని వివాహం చేశారు. అనంతరం ఆస్తిలో కొంత భాగాన్ని ఆ అమ్మాయి పేరు మీద రాయించారు. రెండో భార్య పుణ్యవతికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వెంకట్రావు మృతి అనంతరం మొదటి భార్య పెంచుకున్న కూతురు, ఆమె భర్త కలిసి నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. తమ కొబ్బరి తోటలో కోత పనులు అడ్డుకొని చంపేస్తామని బెదిరించారని వాపోయారు. పోలీసులను అడిగితే సెటిల్మెంట్ చేసుకోండి చెబుతున్నారని మంత్రికి వివరించారు. మహిళ ఆవేదన చూసి వెంటనే మంత్రి సుభాష్ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి భూములు లాక్కోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా భర్త చిన్నప్పుడే చిన్న పిల్లలప్పుడు చనిపోయాడండి. తర్వాత వెంకటరావు గారు, గుత్తుల వెంకటరావు గారు అని ఆయన కొత్తపాలెం అండి, కొత్తపేట అండి. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి. చేసుకుని పిల్లలు పెద్దలు చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారండి. పిల్లలు చదివించారు. ఆయన అంతా బాగానే ఉందండి. తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ 14 గుంటలు రాసిచ్చాడండి. రాసిస్తే ఆ తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని, గుడిపూడి వెంకటేశు, గుడిపూడి మహేష్, రాయుడు బాల, బొక్క లోకేశు అని అతను వచ్చండి. మాది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆస్తి మాది, మీది కాదు, ఇది మాది అనేసి చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి. ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి. నాకు పసుపు కుంకాల మాన్యం కింద 2016లో నా పెళ్ళికి రాశారు 5 గుంటలు కొత్తపేటలో భూమి. నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి రమేష్, కుడిపూడి వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ, రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు. మినిస్టర్ గారిని, సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను, నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.